కొంపల్లి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అభివృద్ధి బాగా జరిగిందని చెబుతున్నారు. మున్సిపాలిటీ అయిన తర్వాత కాస్త డెవలప్మెంట్ తగ్గింది అని, జీహెచ్ఎంసీలో కలిపితే మరింత కుంటుపడుతుంది అన్నారు. మరికొందరు మాత్రం విలీనం వల్ల ఉపయోగం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీలో కొంపల్లి మున్సిపాలిటీని విలీనం చేయడంపై ప్రజలు ఏమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. కొంపల్లి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నారు. సో కొంపల్లి వాస్తవ్యులు అంటే ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా వారి అభిప్రాయం ఏ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కొంపల్లి మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా వారికి వచ్చే లాభ నష్టాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే చాలా బాగుంది. ఏ పనులైనా కనబడితే ఈ పని కరెంట్ లేదన్నా, డ్రైనేజ్ సమస్య అయినా, వాటర్ సమస్య అయినా చెప్పుకునే వాళ్ళం అప్పుడు మేము. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయితే ఇప్పుడు కొంపల్లికి రావాల్సి వస్తుంది. కొంపల్లికి వస్తే కనీసం ఈరోజు చెప్తే 2 రోజులకైనా పనులు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ ఇప్పుడు జరిగితే కష్టం అవుతుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేము వస్తేనే పనులు అవుతాయి, అంటే సామాన్య ప్రజలు వస్తే మాత్రం ఏమాత్రం అవుతాయి అనేది ఒకటి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. జిహెచ్ఎంసీలో కలుపుతున్న కార్పొరేషన్లో చాలా కార్పొరేషన్లు ఫస్ట్ టైం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఫస్ట్ టైం మున్సిపాలిటీ అంటే 2-3 గ్రామాలని చిన్న గ్రామాలను కలిపి ఫస్ట్ టైం మున్సిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత ఒకే 5 సంవత్సరాలు మాత్రం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడిచింది. గ్రామాల నుంచి మున్సిపాలిటీకి అప్గ్రేడ్ అయిన తర్వాత పూర్తిగా డెవలప్మెంట్ అవ్వకముందే వీటిని తీసుకెళ్ళి మళ్ళీ జిహెచ్ఎంసీలో కలపడం అనేది చాలా అసంబద్ధమైన చర్య. దీనివల్ల ఏమవుతుందంటే జనాలకి ఫస్ట్ ట్యాక్సెస్ పెరుగుతాయి. 10,000 పెట్టుకొని చిన్న పాండబ్బా పెట్టుకున్నా కూడా ట్రేడ్ లైసెన్స్ అంటున్నారు. ఆ ట్రేడ్ లైసెన్స్ కోసం మున్సిపాలిటీ ఉంటే కొంతవరకైనా అందుబాటులో ఉంటుంది, లేదంటే ఇప్పుడు జిహెచ్ఎంసీకి పరిగెత్తాలి. ఎప్పుడైనా డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందివ్వగలుగుతుంది. సెంట్రలైజేషన్ పెరిగినా కొద్దీ ప్రజలకి దూరం అవుతుంది అడ్మినిస్ట్రేషన్. విలేజ్లో ఇంతకు ముందుకు బాగుండే, దాని తర్వాత మున్సిపాలిటీ వచ్చినా కొంచెం ట్యాక్సెస్ పెంచింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ పోతే డబల్ అయితే అనేదైతే అందరూ సామాన్య మానవ ప్రజలను అడిగినా కూడా చెప్తున్నారు. మరి ఇట్లా జరిగితే కనుక ఇక్కడ అందరు చాలామంది ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్లో లేబర్ జాబ్స్ చేసుకుంటూ కొంత ఫార్మింగ్ చేసుకుంటూ ఇక్కడ జీవిస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ మరి ట్యాక్సెస్ పెరిగితే కనుక కట్టుకోలేని స్టేజ్లో అయితే ఉంటారు. మరి అట్లా జరిగితే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ జిహెచ్ఎంసీలో కలపడం వల్ల నష్టాలు తప్ప లాభాలు ఏం లేవు. ఇప్పుడు ఎన్నో జిహెచ్ఎంసీలో కలిసిన కాలనీలు కూడా అధ్వానంగా ఉంటాయి. పల్లెటూరు వాళ్ళకంటే కూడా జిహెచ్ఎంసీలో ఉన్న కాలనీలు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల వ్యవస్థ లేదు, నీటి వ్యవస్థ లేదు. దగ్గరలోనే సుచిత్ర జీడిమెట్ల జిహెచ్ఎంసీ పరిధి, దానికన్నా బెటర్ ఉంది. మేము మున్సిపల్ ఉన్నాం కాబట్టి దానికన్నా అంతో ఇంతో చేసుకోగలుగుతున్నాం. జిహెచ్ఎంసీ పీరియడ్ అక్కడ ఏం లేదు. ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఇంకా బాగుండే, అంతో ఇంత ఇప్పుడు నెట్టుకుపోతున్నాం. ఇంకా చుట్టుపక్కల చూస్తే మీకు ఇంకా వ్యవసాయ పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకేం గ్రేటర్లు కలపడం ట్యాక్స్ గురించి, ట్యాక్స్ పెంచారనుకోండి, ప్రాపర్ ట్యాక్సులు పెరిగిన తర్వాత రెంట్లు పెరుగుతాయి. ఇవే రెంట్లు ఇప్పటికీ కట్టలేని పరిస్థితులు ఉన్నారు. మళ్ళీ ఆ రెంట్లు కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ ఇవన్నీ పెరుగుతాయి కదా. అన్సైంటిఫికల్ డిక్లరేషన్ ఇది. కార్పొరేషన్ సిస్టమ్ తీసుకునే బదులు దానికన్నా ముందు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది. ఆఫీస్లో ఏసీ హాల్లో కూర్చొని ఈ డిక్లరేషన్ చేయడం, దీన్ని మున్సిపాలిటీ 27 మున్సిపల్ కార్పొరేషన్లో జిహెచ్ఎంలో కలుపుతాం అనేది అది కరెక్ట్ అయిన నిర్ణయం కాదని ఇక్కడ జనాలందరూ అనుకుంటున్నారు. సో మా ఒపీనియన్ కూడా అదే. గత ఒక టర్మ్ మాత్రమే ఇది మున్సిపాలిటీకి ఉంది. గతంలో గ్రామ పంచాయతీ ఉండే కొంపల్లి గ్రామ పంచాయతీ, దూలపల్లి గ్రామ పంచాయతీ రెండింటిని కలిపేసి ఒక మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. ఈ మున్సిపాలిటీ ఒక మున్సిపల్ స్టాండర్డ్స్ కాదు. ప్రెసిడెంట్ రైట్ నో ఇక్కడ గ్రామ పంచాయతీ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ లేవు. సో ఆ స్టాండర్డ్స్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ, ఇతర వ్యవస్థలు అన్నీ వచ్చిన తర్వాత సో కార్పొరేట్ స్థాయిలో దీన్ని డెవలప్ అయిన తర్వాత జిహెచ్ఎం కలిపితే స్టేబుల్గా ఉండేది. ఇప్పుడు ఎలాంటి అస్తవ్యస్తమైన పరిపాలన ఉన్న దీన్ని తీసుకెళ్ళి అక్కడ సముద్రంలో కలిపితే, జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కలిపితే ప్రజల వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి సరైన నాయకత్వం ఉండదు. చూస్తున్నాం కదా, చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఆఫీస్ వేరే చోట పెడితే ఇక్కడి నుంచి ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒకవేళ ఇక్కడ మున్సిపాలిటీ ఏదైతే ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చాలా బాగా ఉండింది, అలాగే మున్సిపాలిటీ చేసినతో ఒకంత మేలు అనిపించినప్పటికీ ఒకవేళ జీహెచ్ఎంసీలు కలిపితే మరిన్ని నష్టాలు తప్ప లాభాలు లేవని కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రమేష్ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.